హాయ్ అండి, ఎలా ఉన్నారు? మనం డాక్టర్ దగ్గరికి ఎందుకెళ్తాం? మనకేదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే నయం జేసుకోవడానికి వెళ్తాం. బట్ అదే డాక్టర్ దగ్గరికెళ్లి హెచ్ఐవీ, హెపటైటిస్ ఎక్స్‌పోజర్ రిస్క్ వచ్చిందంటే వినడానికి కొంచెం షాకింగ్‌గానే ఉంది. బట్ నేను గూడా ఫస్ట్ టైమ్ అలాగే ఏంటి అనుకున్నా. బట్ మ్యాటర్‌లోకెళ్తే అర్థమైంది. అమెరికాలో జరిగిన రియల్ పబ్లిక్ హెల్త్ అలర్ట్ అన్నమాట. సో, అమెరికాలో జరిగిన ఆ పబ్లిక్ హెల్త్ అలర్ట్ ఏంటి? అసలు హెచ్ఐవీ ఏంటి? హెపటైటిస్ ఏంటి? అనేది క్లియర్‌గా మాట్లాడుకుందాం. మ్యాటర్‌లోకెళ్తే అమెరికాలోని ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియాలోని ఒక డెంటల్ క్లినిక్‌లో జరిగిన సంఘటన అన్నమాట ఇది. అక్కడికి వెళ్ళిన పేషెంట్స్ అందరికీ హెల్త్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు సీరియస్ వార్నింగ్ ఇచ్చారన్నమాట. మీరు వెంటనే హెచ్ఐవీ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి టెస్టులు చేసుకోవాలని చెప్పి అఫీషియల్స్ రికమెండ్ చేశారన్నమాట. ఎందుకంటే ఆ డెంటల్ క్లినిక్‌లో ఇప్పుడు డెంటల్ క్లినిక్ అనమాట అది. ఆ డెంటల్ క్లినిక్‌లో అన్‌సానిటరీ ప్రాక్టీసెస్, ప్రాపర్ ఇంజెక్షన్ కంట్రోల్స్ యూజ్ చేయలేదని చెప్పేసి ఇన్వెస్టిగేషన్‌లో కన్సర్న్ అనేది చేర్చిందనమాట. మెయిన్ ఏంటంటే, మనకి డెంటల్ ట్రీట్మెంట్ అంటే బేసిక్‌గా ఏంటి? నార్మల్ టీత్ క్లీనింగే అనుకుంటామనమాట. ఆ టీత్ క్లీనింగ్ అంటే పర్టిక్యులర్‌లీ గమ్స్ దగ్గర బ్లడ్ కాంటాక్ట్ జరగొచ్చనమాట. అలాంటి ప్లేసెస్‌లో ఇన్‌స్ట్రుమెంట్స్ ప్రాపర్ స్టెరిలైజ్ చేయకపోవచ్చు. గ్లౌజెస్ కానీ, చేంజ్ ప్రోటోకాల్స్ ఫాలో అవ్వకపోయినా కూడా థియరిటికల్లీ ఇన్ఫెక్షన్ పెరిగే అవకాశం ఉంటదనమాట. సో, ఇక్కడ బిగ్గెస్ట్ పాయింట్ ఏంటంటే, అఫీషియల్స్ అందరికి డిసీజ్ వచ్చేసిందని కాదు. ఎక్స్‌పోజర్ కొంచెం ఎందుకంటే ఫాస్ట్‌గా ఉంటుంది గదా! మెయిన్ ఏంటంటే వాళ్ళు చెప్పింది అందరికి డిసీజ్ వచ్చేసిందని చెప్పలేదనమాట. పాజిబుల్ ఎక్స్‌పోజర్ ఉండొచ్చు. రిస్క్ లో అయినా కూడా టెస్ట్ అనేది సేఫర్ సైడ్. అందరూ కొంచెం సేఫ్ జోన్‌లో ఉండొచ్చు గదా! అని చెప్పేసి టెస్ట్‌లు రికమెండ్ చేశారనమాట. రిపోర్ట్స్ ప్రకారం ఏప్రిల్ 2025 నుంచి మే 2026 వరకు ఎవరైతే పేషెంట్స్ వచ్చారో వాళ్ళందరికి కూడా టెస్ట్‌లు రికమెండ్ చేశారనమాట. టెంపరర్లీ డాక్టర్ లైసెన్స్ కూడా సస్పెండ్ చేశారు. హాస్పిటల్ వచ్చేసి ఇప్పుడు ఆ క్లినిక్ వచ్చేసి మనకి ఇన్వెస్టిగేషన్‌లో ఉందని రిపోర్ట్స్ చెప్తున్నాయన్నమాట. సో, ఇందు నుంచి నా మెసేజ్ ఏం చెప్దాం అనుకున్నా అంటే సో, ఇది అవేర్‌నెస్ కోసమే గాబట్టి, ఇది చూసి మనం డెంటల్ క్లినిక్ వెళ్ళడమే మానేస్తామా అనేది గాదు మెసేజ్. సో, ప్రతి ఒక్కరు చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు వెళ్ళగలిగేది ఏంటంటే డెంటల్ క్లినిక్కే. ఈ చెవి, ముక్కు, డెంటల్ కామన్‌గా వెళ్తా ఉంటారనమాట. వెళ్ళినప్పుడు కొంచెం అవేర్‌నెస్‌గా ఉండాలి. రూమ్ క్లీన్‌గా ఉందా లేదా? స్టాఫ్ హైజీన్‌గా ఉన్నారా లేదా? వాళ్ళు ఈ ఇన్‌స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తారు కదా! అవి సీల్డ్ ఆర్ స్టెరిలైజ్ ప్యాకెట్స్ నుంచి ఓపెన్ చేస్తున్నారా లేదా? ఇంజెక్షన్ సింగిల్ యూజ్ చేస్తున్నారా లేదా? గ్లౌజెస్ ఉన్నాయా లేదా? అంటే అవి రీయూజ్ చేస్తున్నారా? కంపల్సరీ అవి ఫాలో అవ్వాల్సిందే. అవే మనకి ఆ అవేర్‌నెస్ ఉంటే గనక మనం అడగడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఎందుకంటే అక్కడ డాక్టర్లు మాత్రమే కదా! అక్కడ పని చేసే వాళ్ళు కూడా చాలా హైజీన్‌గా ఉండాలి. మనమేంటంటే హాస్పిటల్‌కెళ్ళినప్పుడు చిన్న మిస్టేకే కదా! అని వదిలేస్తామన్నమాట. చిన్న శానిటరీ మిస్టేక్ కూడా మెడికల్ ఫీల్డ్‌లో చాలా సీరియస్ అవుతుందన్నమాట. అందుకే అక్కడ డాక్టర్స్ మాత్రమే కాదు, డాక్టర్స్ నీట్‌గా, హైజీన్‌గా ఉన్నారనుకుంటాం. డాక్టర్స్‌తో పాటు రిమైనింగ్ అందరూ కూడా పనిచేసే వాళ్ళందరూ కూడా అసలు హైజీన్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ రూల్స్‌ని ఫాలో చేస్తున్నారా లేదని మనం గమనించాలన్నమాట. ఒకవేళ అక్కడ మీకేదైనా చిన్న డౌట్ వచ్చినా కూడా మీరు అవేర్‌నెస్‌గా ఉండి, మీరు ఇలా, ఇలా అని చెప్పి వాచ్ చేయగలిగితే గనక, మీరు వాళ్ళని కోచింగ్ చేయడానికి ఉంటది. వాళ్ళు కూడా నెక్స్ట్ వచ్చేవాళ్ళు కూడా ఆ ప్రాబ్లమ్ ఉండకుండా ఉంటది. ఎందుకంటే ఇన్ఫెక్షన్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. చిన్నదే గదా! పెద్దదే గదా! అని మనం ఎలా డిసైడ్ చేస్తాం మెడికల్ ఫీల్డ్‌లో? ఈరోజు చిన్న శానిటరీ మిస్ట్ అది ఎవరికుందో తెలీదు. అసలు ఆల్రెడీ ఎవరికో ఉండుంటది. వాళ్ళకి యూజ్ చేసిన ఇన్‌స్ట్రుమెంట్స్ ప్రాపర్‌గా స్టెరిలైజ్ చేయకుండా వేరే వాళ్ళకి యూజ్ చేసుంటారు. అలా, అలా, అలా పాకిపోయిందది. ఇప్పుడు ఎంతమందికొచ్చిందో తెలీదు. అసలు ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారో తెలీదు. వాళ్ళ వల్ల ఎంతమందికి ఎక్స్‌పోజ్ అయిందో తెలీదు. సో, ప్రాబ్లమ్ ఏంటంటే అందరూ టెస్ట్ చేసుకునే పొజిషన్‌కి. సో, హెచ్ఐవీ అంటే ఈ మనకు తెలీదు. హెపటైటిస్ బి ఎంత సీరియసో తెలీదు. అసలు ఏ తప్పు లేకుండా ఏదో చిన్న ఇన్‌స్ట్రుమెంట్స్ మిస్టేక్ వల్ల వాళ్ళకి ఇలా అయిందంటే గనుక అది అసలు వినడానికి ఏదోలా ఉందనమాట. సో, చాలా వరకేంటంటే ఇది పానిక్ అవ్వాల్సిన విషయం అయితే కాదు. అవేర్‌నెస్ తెచ్చుకోవాలి. మీరు 10 మందికి చెప్పండి. ఆ 10 మంది ఇంకో 10 మందికి చెప్తారు. బట్ అవేర్‌నెస్ అనేది ఉండాలి. అది డెంటల్ అయినా, హాస్పిటల్ అయినా అది హైజీన్‌గా ఉండాలి. స్టెరిలైజేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అదొక్కటి మీరు గమనించుకుంటే చిన్న చిన్న మిస్టేక్స్‌ని కూడా మీరు పాయింట్ ఔట్ చేయగలిగితే గనుక పెద్ద పెద్ద వాటి నుంచి తప్పించుకోవచ్చు అని చెప్పేసి. మనందరం హెల్త్ కోసమే డాక్టర్ దగ్గరికెళ్తాం అనమాట. అక్కడ హైజీన్ గాని తగ్గిందంటే గనుక మనకు నిదానంగా ట్రస్ట్ కూడా పోతదనమాట. కాకపోతే డాక్టర్ మీద రెస్పెక్ట్ ఎంత వరకు మీరు చూపిస్తారో, మీ హెల్త్ మీద కూడా మీరు రెస్పాన్సిబిలిటీ అంతా చూపించాలి. కొంచెం అవేర్‌నెస్‌గా ఉండండి. మీతో పాటు మీరుండే వాళ్ళకి కూడా చెప్పండి. ఎందుకంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా వెళ్లి యూజ్ చేసేది ప్రతి ఒక్కరు హాస్పిటలు, ఈ క్లినిక్స్ అవన్నీ. సో, అవి కొంచెం జాగ్రత్తగా ఉండాలంటే మనలాంటి కొంతమంది పాయింట్ ఔట్ చేయాలి. చిన్న మిస్టేక్ అయినా వాళ్ళు పాయింట్ ఔట్ చేస్తే వాళ్ళు కొంచెం భయంగా ఉంటారు. నెక్స్ట్ టైమ్ వచ్చే వాళ్ళకి అది రిపీట్ చేయకుండా ఉంటారనమాట. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా యూజ్ చేసేది ఈ హాస్పిటల్స్, క్లినిక్. సో, ఇలాంటి క్లినిక్స్ అవి కొంచెం హైజీన్‌గా ఉండాలి. ఏదైనా చిన్న డౌట్ వచ్చినా, ఏదైనా చిన్న మిస్టేక్ జరిగినా కూడా మనం కోచింగ్ చేయాలి. కోచింగ్ చేస్తేనే వాళ్ళు నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఇలాంటి మిస్టేక్స్ జరగవనమాట. ఇప్పుడు అట్‌లీస్ట్ మనం కొంచెం డౌట్ చేసి బయటపడడం వల్ల వేరే వాళ్ళ హెల్త్‌కి అది యూజ్ అవుతుందనమాట. సో, కొంచెం జాగ్రత్తగా ఉండండి. బీ కేర్‌ఫుల్. హైజీన్‌గా ఉండి కొంచెం అవేర్‌గా ఉండండి. ఇది ఏది నాకు తెలీదు అనుకోకండి. అన్నీ తెలుసుకోవడానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.